గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. జలమే జీవం, జలంతోనే జీవనం అనే నానుడి చాలా మంది వినే ఉంటారు. ఇది అక్షర సత్యం కూడా. జీవనదులే జీవకోటికి ప్రాణాధారం. అందుకే అనాదిగా పెద్దలు నదులకు గొప్ప స్థానాన్ని ఆపాదించారు. వాటిని దేవతలుగా భావించి కొలిచారు. పవిత్ర భారతదేశంలో ఉన్నన్ని నదులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నదీ జలాలు ఇప్పుడెలా మారాయో తెలుసా? దేశంలో ఏడాది పొడవునా గలగలా పారే నదుల్లో ప్రస్తుతం కలుషితం కాని నదంటూ ఏదీ లేదు. నదులన్నీ కాలుష్యం కోరల్లో చిక్కుకొని ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. మనిషికి ప్రాణాధారమైన జీవనదులు ఇప్పుడు ప్రాణాంతకరంగా మారి వ్యాధుల్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓ పక్క ప్రభుత్వాలు నదుల శుభ్రత కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే, మరోవైపు మనుషుల స్వార్థం, బాధ్యతారాహిత్యం ఆ ప్రయత్నాలన్నింటినీ బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాయి. పండుగలు, పర్వదినాలలో, పవిత్ర పుణ్యక్షేత్రాలలో నదీ స్నానం ఆచరించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో భక్తులు వాడే షాంపూలు, సబ్బులు, వాటర్ బాటిళ్లు, వ్యర్థ పదార్థాలను ఇష్టానుసారంగా నదుల్లో వదులుతూ నదీ జలాలని కలుషితం చేస్తున్నారు. ఈ కలుషితాల వల్ల అనేక అనర్థాలు తలెత్తి తిరిగి ప్రజలే అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు ఇంటి లక్ష్మీదుర్గను ఆందోళనకి గురిచేశాయి. ప్రకృతి బావుంటేనే మనం బాగుంటామని నమ్మే ఆమె పర్యావరణ పరిరక్షణకు తన వంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే జీవనది ఫౌండేషన్. జీవనదుల కాలుష్యం పట్ల ప్రజలు, యాత్రికులకు అవగాహన కల్పించటమే కాకుండా ప్రతి ఒక్కరికి బాధ్యత తెలిసొచ్చేలా చేయాలనే సంకల్పంతో 2018 నవంబర్ 20న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామివారి దివ్య ఆశీస్సులతో జీవనది ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. 2017లో కుమారుడు చనిపోయి తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు లక్ష్మీదుర్గ. కొడుకు జ్ఞాపకాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఓ శ్రేయోభిలాషి ఇచ్చిన సలహాకు కార్యరూపమే జీవనది ఫౌండేషన్. సంస్థను ప్రారంభించిన ఏడాదే బాసరలో ఆలయ ఈవో సాయంతో నదీ జలాల శుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తరువాత జీవనదుల సంరక్షణ అంశంపై రవీంద్ర భారతిలో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ అప్పటి ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేక్ హాజరై వీరి ఆలోచనను మెచ్చుకుంటూ ఆర్థిక సహాయం కూడా చేశారు. జీవనది ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు స్వచ్ఛత, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గోదావరి, కృష్ణ, యమున, కావేరి, ప్రాణహిత, తుంగభద్ర, భీమా నదులను శుభ్రపరిచారు. బాసర, వేములవాడ, శ్రీశైలం, బెజవాడ దుర్గగుడి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సమ్మక్క సారలమ్మ ఆలయం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడ పారిశుద్ధ్య చర్యలు చేపట్టడమే కాకుండా ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, జీవనది ఫౌండేషన్ సంయుక్తంగా జూట్ బ్యాగులు పంచుతూ జనాల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతో ప్లాస్టిక్ తీసుకుని మా సంచులు ఇస్తున్నామండి. మా సంచులు ఇచ్చి ప్లాస్టిక్ కవర్ చేస్తున్నాం. బాసరలో ప్రారంభమైన జీవనది కార్యక్రమాలు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గోవా వరకు విస్తరించాయి. అంతేకాకుండా జీవనది ఫౌండేషన్ తరపున సమాజ సేవ చేస్తున్న వారిని గుర్తించి 12 పుష్కర నదుల పేరిట అవార్డులు కూడా ప్రదానం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల
నదులు, నీటి కుంటలు కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేందుకు లక్ష్మీదుర్గ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఏటా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా నిరాదరణకు గురైన ప్రాచీన దేవాలయాలను సందర్శించి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటి ప్రజలు, భక్తులకు అవగాహన కల్పిస్తూ పురాతన ఆలయాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకొకసారి దేవాలయాలను సందర్శించి అక్కడి పరిసరాలను శుభ్రపరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కందికల్ గేట్, చిత్రగుప్త దేవాలయం నుంచి మొదలుపెట్టి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. చెప్పేది ఒకటేండి, మళ్ళీని ఎవరైతే మన పురాతన దేవాలయాలు ఉన్నాయో దేవాలయాలను కాపాడుకోవాలి. అలాగే ప్లాస్టిక్ వాడొద్దు. జీవనది ఫౌండేషన్ ప్రారంభానికి ముందే లక్ష్మీదుర్గ 2012లో సద్గురు ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసి నిరాదరణకు గురైన వృద్ధులను చేరదీశారు. నా అనేవాళ్లు లేని వారికి ఉచిత భోజనం, వసతి, మందులు అందిస్తూ అన్నీ తానే చూసుకుంటున్నారు. నిర్వహణా భారం పెరిగినా అప్పులు చేసి మరీ వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఇలా 2012 నుంచి 2017 వరకు 30 మందికి పైగా ఉన్న ఆశ్రమంలో కరోనా విపత్కర కాలం, లాక్డౌన్, ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడు కేవలం 10 మందికి మాత్రమే ఆశ్రయం కల్పించగలుగుతున్నారు. ఖర్చులు పెరిగి అద్దె చెల్లించలేని సమయంలో తన 2 ఇళ్లను అమ్మి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో సేవాపథంలో ముందుకు సాగుతున్న లక్ష్మీదుర్గను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లక్ష్మీదుర్గ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసి జీవనది ఫౌండేషన్ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. ఈ సందర్భంగా నదుల పరిరక్షణ కోసం జీవనది టీం చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించారు.